ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడవు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవుడవు నాయనా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు కోట్లాది కోట్ల వందనాలయ్యా. గడిచిపోయిన రాత్రికాల సమయంలో మా గృహము చుట్టూ మీ రక్షణ దయచేసి మీ కాపుదలు అనుగ్రహించి మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచి మాకున్న సమస్తము చుట్టూ తండ్రి మీ కంచె దయచేసినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, ఈ రోజును ఈ లోకంలో తండ్రి మేము చూడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ లోకయాత్రలో మరొక ప్రయాణపు రోజును మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగు అనియు వెలుగు చీకటి అని ఎంచుకొని వారికి శ్రమ అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి అనేకమైన పరిస్థితులు, అనేకమైన సంఘటనలు అయా మంచివి కానప్పటికీ మంచిగా కనబడుతున్నాయి. చీకటి సంబంధమైన కార్యాలు చెడు అయినప్పటికీ తండ్రి అయా వాటిని వెలుగుగా చూస్తున్న రోజుల్లో మేము ఉన్నాము నాయన. అయా, మా హృదయాలను తండ్రి తెరవచేయమని అడుగుతున్నాం, మా జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం. అయా, ఆ విధంగా జీవిస్తే మాకు శ్రమ అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఏది మంచో, ఏది వెలుగో, ఏది న్యాయమైనదో తండ్రి మాకు కనపరచండి తండ్రి. అయా, ఏ విధంగా మేము జీవిస్తే మేము శ్రమల నుంచి తప్పించుకోగలమో మాకు సహాయం దయచేయండి. కీడు వైపు మా పాదాలు పరిగెట్టకుండా, అయా చీకటి వైపు మేము నడవకుండా మాకు జ్ఞానాన్ని దయచేయమని, ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ప్రమాదంలో అయా ఈ లోక సంబంధమైన ఉచ్చుల్లో చిక్కుపడకుండా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున వారిని గూర్చి ప్రార్థిస్తున్నాము. అయ్యా, వారిని ఈ రోజంతను దీవించండి. ఈ రోజంతను వారు ఆనందంగా సంతోషంగా జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క దుఃఖకరమైన పరిస్థితిని ఆనందంగా మార్చండి తండ్రి. వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈ రోజున మీ పాద సన్నిధిన మమ్మల్ని మేము మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటుండగా, అయ్యా మీకు విరోధంగా, మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవిధేయంగా మేము జీవించకుండా మాకు కృప దయచేయండి తండ్రి. అయ్యా, మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మా పనుల్లో మాకు దీవెనలు దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి నాయన. మేము వెనకబడిపోకుండా, మేము తండ్రి నష్టపోకుండా తండ్రి సహాయం అనుగ్రహించండి. ప్రతి వాటిలో నూరంతలుగా ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో కూడా మీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు తోడై ఉండి సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి. ఏ బిడ్డకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా గృహాలలో మాకు ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరికి నాయన సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. ఆత్మీయతలో వారి బిడ్డలకు వృద్ధి కలగజేయండి తండ్రి. ఆరోగ్యపరంగా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున అయా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. అయా, డెలివరీస్ కోసం బిడ్డలు వెళ్తున్నారు, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు, వారికి మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచె కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువును తండ్రి మమ్మల్ని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అయ్యా ఏ ఒక్కరితోని గొడవలు పెట్టుకొనకుండా, అనవసరమైన వ్యర్థమైన ఆయా క్రియల్లో మేము పాలిభాగస్తులు కాకుండా మాకు తగిన జ్ఞానం దయచేయండి. సమాధానంతో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. సంవత్సరమును దయాకిరీటమును వారికి అభిషేకంగా దయచేయమని అయ్యా, మేమందరము కూడా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన మాటలను ప్రకటించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.